ప్రేరణ సఖిలో నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వంశీ దచ్చు లై, స్కూల్ టైం అవుతుంది. లై, ఇక్కడ తిరుగు. లై ఇంకా నమస్కారం అండి. నా పేరు కుమ్మరి అరుణ. మా ఊరు గంటా ఊరు, పలంనేరు మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. పెద్ద పాప పేరు దక్షిత, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది. రెండో పాప వచ్చి వంశిక, యూకేజీ చదువుతుంది. మా ఆయన పేరు నాగరాజ. మా ఆయన కూడా కుమ్మరి పనే చేస్తున్నాడు. ఇది కులవృత్తిగా కొనసాగుతుంది. నా బిజినెస్ కూడా హెల్ప్ చేస్తుంటాడు. జై కనకదుర్గ టెర్రకోట పోటరీ అండి మాది. ఇక్కడ వంట సామాన్లు, దేవుడి బొమ్మలు దానిలో 5 రకాలు దొరుకుతాయి. వినాయకుడు, దుర్గా, రాధా, కృష్ణ, శివుడు, బుద్ధ, బాటిల్, జగ్గు, ఇలా అన్ని రకముల బొమ్మలు మా దగ్గర దొరుకుతాయండి. చిన్నపిల్లలు ఆడుకునేవి, దేవుడి బొమ్మలు, కుకింగ్ పార్ట్స్ అనేవి అన్ని దొరుకుతాయండి. మా దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ మేమే సొంతంగా తయారు చేస్తామండి. కొన్ని వేరే దగ్గర నుంచి కొనుక్కొని కూడా వస్తాము. ఎస్ఐజిలోకి ఎలా జాయిన్ అయినానంటే, మా తోడికోడలు నన్ను జాయిన్ చేసింది. దాంట్లో బ్యాంక్ ద్వారా మాకు లోన్లు అనేది ఇస్తున్నారు. దాంట్లో నేను కొద్దిగా వ్యాపారం పెట్టుకోవచ్చు అనేసి జాయిన్ అయినాను. 2-3 సార్లుగా నాకు లోన్స్ అనేవి ఇస్తున్నారు. జీవితాల వెలుగులని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమున్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాల వెలుగున్నది నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమున్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉన్నినా వెలిగి చలనముందుదాం, గంగ పొంగి పొరిగినా నేలపైకి చెంచుదాం. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇచ్చారు. దాని ద్వారానే పెట్టుబడి పెట్టుకొని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాం. సప్తగిరి బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్నామండి. ఫస్ట్ వచ్చి 20,000 ఇచ్చినారు, మళ్ళీ 40,000 ఇచ్చినారు, మనం 1 lakh ఇచ్చినారు. దాని ద్వారా మేము పెట్టుబడి అనేది పెట్టుకున్నాం. ఎస్ఎస్జిలోకి రాకముందు నేను హౌస్ వైఫ్గా ఉన్నానండి. ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. దీంట్లోకి వచ్చిన ద్వారా మెప్మా వాళ్ళు అప్రోచ్ చేసిన తర్వాత లోన్స్ అనేవి ఇస్తున్నారండి. ఇప్పుడు మా పనికి గుర్తింపు అనేది లేదండి. ఇప్పుడు చిన్న షాప్ అక్కడక్కడ షాపులు పెట్టుకుంటా ఇప్పుడు కొంచెం గుర్తింపు అనేది వచ్చిందండి. మెప్మాలో జాయిన్ అవ్వకముందు మా ఊరు వరకే ఉండేదండి మా పని అనేది. మెప్మాలో జాయిన్ అయిన తర్వాత దేశమంతా ప్రపంచమంతా చాటిందండి మేము చేసే పని. మెప్మా వాళ్ళు PS100 కింద నన్ను సెలెక్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి MSME ద్వారా 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు.
ఆన్లైన్ బిజినెస్ ఎలా చేసుకోవాలని ట్రైనింగ్ ఇచ్చారు సార్. వాట్సాప్ బిజినెస్ కానీ మళ్ళీ గూగుల్ ద్వారా ఫోన్లో ఎలా మనం బిజినెస్ చేసుకోవాలనేది వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఆ ట్రైనింగ్ అనేది చాలా వరకు యూజ్ అయింది. మా బిజినెస్ పరంగా కూడా చాలా వరకు యూజ్ అయింది. ఈ బిజినెస్ నేను నా హస్బెండే మొదలెట్టాము. ఇప్పుడు మా దగ్గర 8 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ నేను 20 ఏళ్ళు ఇంకా పనిచేస్తున్నాను. ఇక్కడ బట్టి పెడతాము, డిజైన్ వేస్తాను. కస్టమర్లు వస్తే కస్టమర్లకి బొమ్మలుగా నమ్ముతాము, లోడ్ వేస్తాము. ఇంట్లోనే ఇట్లా బొమ్మలుగా మెయింటైన్ చేస్తూ ఉండే అక్కడే ఉంటా అంటే ఇప్పుడు మెయింటైన్కి ఒళ్ళు బాగాలేని కోసము ఇక్కడ పనికి వస్తాము. ఇప్పుడు పనికి వచ్చేసి ఇంకా పర్వాలేదు, నెలకి సంబళం ఇస్తారు వాళ్ళు, నెలకి ఇంత ఇస్తారు. మట్టి అనేది చెరువుల నుంచి తెచ్చి దాన్ని ఎండబెట్టి నీళ్ళు వేసి పిసికి పబ్నీళ్ళ ద్వారా మిషన్ కేసి మన్ను అనేది మళ్ళీ సారి మీదేసి కుండ అనేది తయారు చేసి మళ్ళీ బట్టి అనేది పెట్టి అన్నాక షాపులకి సేల్ అనేది చేస్తున్నాం. ఈ వ్యాపారంలో వచ్చిన లాభం వల్ల సొంత ఇల్లు అనేది కట్టుకున్నాము. మన దగ్గర తయారైన కుండలు హైదరాబాదు, కర్ణాటక, కేరళ, తమిళనాడు దాకా చుట్టుపక్కల కూడా మేము అమ్ముతున్నామండి. స్టార్టింగ్ మనం 2 లక్షల రూపాయల దాకా బండవాళం వేసామండి. ఇప్పుడు 15-16 లక్షల దాకా మన వ్యాపారం ఉండదు. అంత పై మనకి సంవత్సరానికి ఒక 5 లక్షలు 6 లక్షల దాకా ఆదాయం ఉండదు. మేము ఈ బిజినెస్ లో ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మెప్మా ఎండి తేజ్ భరత్ గారికి, మెప్మా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.